రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. చైనా నుంచి కొత్త వైరస్లు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఇప్పుడు కోవిడ్ తరహాలోనే కొత్త వైరస్ ను గుర్తించారు అక్కడి పరిశోధకులు. ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లుగా భావిస్తున్నారు. గబ్బిలాలో గుర్తించిన ఈ కొత్త వైరస్ ను HKU5-CoV-2 గా గుర్తిస్తున్నారు. ఇది కోవిడ్-19 కి కారణమైన SARS-CoV-2 ను పోలి ఉన్నట్లుగా హాంకాంగ్ కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. గబ్బిలాలో కరోనా వైరస్లపై విస్తృత పరిశోధనలు చేసి బ్యాట్యుమెన్ గా పేరొందిన ప్రఖ్యాత వైరాలజిస్ట్ షీజోంగ్లీ సైతం ఈ పరిశోధన బృందానికి సారథ్యం వహించారు. ఇందులో చాలా మంది శాస్త్రవేత్తలు భాగస్వాములుగా ఉన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన పరిశోధన పత్రం సెల్ జర్నల్లో సమీక్షకు ఉంచారు. ఈ వైరస్ మెర్బోకో వైరస్ తో పాటు ప్రాణాంతక మెర్స్కో ఉపరకానికి చెందినదిగా గుర్తించారు పరిశోధకులు. ఇది HKU5 కరోనా వైరస్ సంతతికి చెందినదిగా చెబుతున్నారు. ఈ వైరస్ ను తొలుత హాంకాంగ్ లోని జపనీస్ ప్రిపిస్టెల్ రకం గబ్బిలాలో గుర్తించారు. తాజా పరిశోధన ప్రకారం చూస్తే HKU5-CoV-2 నేరుగా లేదా మధ్యమ జీవుల ద్వారా మనుషులకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఈ వైరస్ సామర్థ్యం కోవిడ్-19 తో పోలిస్తే తక్కువేనని చెప్పడం కొంత ఊరటనిచ్చే అంశంగా మనకు తెలుస్తోంది. అయితే కోవిడ్-19 చేసినటువంటి దారుణం కావచ్చు, ఆ ఉత్పాదం కావచ్చు, మనం క్లియర్ గా చూసాం ఎంత విధ్వంసం సృష్టించిందో, ఎంత ప్రాణ నష్టం చేసిందో అనేది. మరి ఈ కొత్త వైరస్ వస్తే ఏ విధంగా ఉండబోతుంది, మనకి ఎంతవరకు రిస్క్ ఉందని తెలుసుకుందాం మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా. గుడ్ మార్నింగ్ రవిచంద్ర. కోవిడ్ అనగానే ఒక రకమైన భయాందోళన కలుగుతుంది. అది కొత్త కొత్త వేరియంట్స్ లో వస్తూనే ఉంది. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి వైరస్ మన దేశంలో ఎంతవరకు దీని ఎఫెక్ట్ ఉండొచ్చు, ఇది మనుషులకు వ్యాపించేటువంటి స్థాయి ఎంతవరకు ఉంది, డీటెయిల్స్ ఏంటి? ఆశ, అయితే కోవిడ్-19 సృష్టించిన ఒక విధ్వంసం తోటి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది, లక్షలు, ఆ మాటకొస్తే కోట్ల మంది దాంతో ఇబ్బంది పడ్డారు, చనిపోయినటువంటి విధంగా ఉండేది. దీంతో ఇప్పుడు మరో వైరస్ అనటం తోటి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వెన్నులోనే వణుకు పుడుతుందని చెప్పుకోవచ్చు. ఇది HKU5-CoV-2 గా పేర్కొంటున్నారు. ఇది కూడా సేమ్, ఎక్కడైతే పుట్టినళ్ళు, కోవిడ్ కు పుట్టినళ్ళు ఎక్కడైతే చైనాలో ఉందో అదే చైనాలో మరో వైరస్ పుట్టుకొస్తుందంటూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలన వార్తగా చెప్పుకోవచ్చు. దీంతో ఇది కూడా SARS-CoV-2 పోలి ఉన్నట్టు పరిశోధనలో తేలిందని చెప్పుకోవచ్చు. ఇది హాంకాంగ్ కు సంబంధించిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక ఈ అభిప్రాయాన్ని పబ్లిష్ చేసింది. దీంతో అంటే గతంలో కూడా ఇదే విధంగా జరిగింది. వుహాన్ నగరంలో కోవిడ్ కి సంబంధించి అప్పట్లో కరోనా వైరస్ సంబంధించి బయటకు వస్తే అక్కడ ఉన్నట్టుగా మీడియా కథనాలు బయట స్థానికంగా కొంత రాస్తే దాన్ని కూడా చైనా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. దాంతో ఆ పత్రికలు కావచ్చు, వాళ్ళ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, వాళ్ళ మీద, డాక్టర్ల మీద కూడా కేసులు నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ 4 ఏళ్ల తర్వాత, సుమారు ఇప్పుడు 5వ ఏడు నడుస్తుందని చెప్పుకోవచ్చు కోవిడ్ తర్వాత. ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా అప్పట్లో డిసెంబర్, జనవరి ఆ సమయంలో చైనాలో జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫిబ్రవరి, ఈ సమయంలో అక్కడ చైనాలో ఎందుకో అంటే వాతావరణ పరిస్థితుల్లో మరి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో కానీ ఇలాంటి వైరస్లు ఈ కాలంలోనే పుట్టుకొస్తాయని చెప్పుకోవచ్చు. దాంతో ఇప్పుడు మరో వైరస్ పుట్టుక రావటం, మరో వైరస్ మీద మరో వైరస్ కూడా బయటికి రావటం తోటి కూడా ప్రపంచవ్యాప్తంగా మరోసారి భయానకరమైన వాతావరణంగా చెప్పుకోవచ్చు. ఇది HKU5-CoV-2 గా పేర్కొంటున్నారు. దీని మీద ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉంది. శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే అటు చైనాకు సంబంధించిన వైరాలజిస్టులు, షీ జంగ్లో కావచ్చు, ఇంకా మిగతా కొంతమంది సారథ్యంలో ఈ విధంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ వీళ్ళు రకరకాల ఈ వైరాలజిస్టులు రకరకాల పరిశోధనలు చేస్తారు. అందులో ఆ ల్యాబులలో కొన్ని, ఆ పరిశోధనలో భాగంగా కొన్ని బయటకు వస్తాయి, కొన్ని వైరస్లు బయటకు వచ్చేసి బయో వార్ సృష్టిస్తున్నట్టు కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కూడా చైనాను వేలెత్తి చూపించాయి గతంలో వైరస్ సంబంధించి, ముఖ్యంగా కోవిడ్ సంబంధించి. ఇప్పుడు కూడా మరోసారి కూడా ఈ విధంగా వైరస్ అంటే వీళ్ళంతా వైరస్లతోటి ఈ విధంగా ఇలాంటి బయోవార్ సృష్టించేసి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తుంది చైనా అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరోసారి మరో వైరస్ అనటంతో కూడా ఒక్కసారిగా భయానకరమైన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోవిడ్ వల్ల చాలా దేశాలు, శ్రీలంక కావచ్చు, పాకిస్తాన్, ఇంకా కొన్ని సింగపూర్, ఇలాంటి చిన్న చిన్న దేశాలు మారిషస్, ఇలాంటి కొన్ని టూరిజం మీద డిపెండ్ అయి ఉన్నట్టుగా, టూరిజం మీద ఆధారపడి ఉన్నటువంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా చిన్న భిన్నం అయిపోయినాయి. ఆ దేశాల్లో చాలా ఆర్థిక విధ్వంసం జరిగింది. అలాంటి వైరస్ మరోసారి వస్తుందంటే మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు, ముఖ్యంగా మధ్యతరగతి దేశాలన్నీ కూడా ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగా చూడాలి మరి అసలు ఈ వైరస్ ఎంతవరకు, ఇప్పటి వరకు అయితే
మనుషుల మీద అంతగా కోవిడ్ చూపించినంత ప్రభావం చూపించదని ఒక మాట చెప్తూనే ఉన్నారు. కాకపోతే దీని మీద ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉంది. ఇది అదే విధంగా వ్యాప్తి చెందిందంటే ఇందులో అంటే ప్రభావం చూపించకపోయినప్పటికీ కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెంది ఒకరి నుంచి ఒకరికి అంటే ఇది ఒక సంక్రమించే విధంగా వెళితే మాత్రం ప్రమాదకరం. అది చిన్న వైరస్ అయినా పెద్ద వైరస్ అయినా ఒక విధంగా దాంతో ఏమైందంటే కొన్ని రకాల ఆంక్షలు పెట్టాల్సి వస్తుంది. ఆంక్షలు పెడితే అభివృద్ధి ఆగిపోతుంది. దీంతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక ఆరోగ్య సమస్యనే కాకుండా ఆర్థిక సమస్య కూడా కాబట్టి, ఎందుకంటే గతంలో కోవిడ్ సృష్టించిన ఒక విధ్వంసంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇబ్బంది పడ్డాయి. చాలా మంది ఆరోగ్యాలు కూడా దెబ్బతిన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ వైరస్ ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది, దాంతోపాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీని మీద రెస్పాండ్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళకి సంబంధించిన శాస్త్రవేత్తలు కూడా పరిశోధన చేసిన తర్వాత వారు కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు. ఆ గైడ్లైన్స్ ప్రకారం ముందుకెళ్లాల్సి ఉంటుంది. చైనా పత్రికల్లో ఈ వార్త చక్కర కొడుతుంది. చైనా పత్రికల్లో బయటకు రావడంతో ప్రపంచానికి తెలుస్తుందని చెప్పుకోవచ్చు. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందో చూడాల్సి ఉంటుంది. ఆశ. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.